ఒడిశా రాష్ట్రంలోని బాలసోర్ ఫకీర్ మోహన్ విశ్వవిద్యాలయంలో 2వ సంవత్సరం బీఈడీ చదువుకునే సౌమ్యశ్రీ అనే విద్యార్థిని తనకు పాఠాలు చెప్పే సమీర్ సాహు లెక్చరర్ తనని లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని, ప్రధాన లెక్చరర్కి చెప్పిన వాళ్ళు ఏమాత్రం లెక్క చేయకుండా నిర్లక్ష్యంతో ఉండడం వల్ల తాను పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడం జరిగింది. తోటి విద్యార్థి కాపాడడానికి వెళ్లి తను సగం గాయాలతో బతికి బయటపడ్డదని ఇద్దరి క్షతగాత్రులు భువనేశ్వర్లోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన జరగడానికి గల ముఖ్య కారణం ఫకీర్ మోహన్ విశ్వవిద్యాలయ యాజమాన్య నిర్లక్ష్యమని, సౌమ్యశ్రీకి న్యాయం జరిగే వరకు ఎన్ఎస్యుఐ పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ నార్కల్ తాలూకా అధ్యక్షులు వెంకటేశ్వరరెడ్డి, ఎన్ఎస్యుఐ జిల్లా కార్యదర్శి అభిషేక్ రెడ్డి, ఎన్ఎస్యుఐ నాయకులు సిద్ధు, జయరాజ్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా, అనే ఒక అమ్మాయి మీద ఒరిస్సా రాష్ట్రంలో ఎఫ్ఎం యూనివర్సిటీలో సెక్షువల్ హరాస్మెంట్ జరిగింది. దానికి అనుగుణంగా ఎన్ఎస్యుఐ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో నాగర్ జిల్లా కేంద్రంలో నిన్న జరిగినటువంటి ఒరిస్సా రాష్ట్రంలో బలేశ్వర్లో ఎఫ్ఎం యూనివర్సిటీలో విద్యార్థులందరూ కూర్చున్న సందర్భంలో అప్పుడు ఒక ఫ్యాకల్టీ, యూనివర్సిటీలో ఉన్న ఫ్యాకల్టీ గారు సెక్షువల్ హరాస్మెంట్ చేయడం వల్ల విద్యార్థి బాధ భరించలేక నిప్పంచుకునే పరిస్థితి మనం చూసినాం, అందరికీ తెలిసిందే. దీనికి అనుగుణంగా నాగర్ కర్నూలు జిల్లా ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ మేరకు మరియు నేషనల్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే దిష్టి బొమ్మ తరగడం చేయడం జరిగింది. ఇదే కానీ రాష్ట్రంలో కాదు, దేశంలో కూడా ఇంకొకసారి జరగకుండా ఇలాంటి సెక్షువల్ అసెస్మెంట్కు పాల్పడిన వ్యక్తిని, ఆ ఒక ఫ్యాకల్టీని వెంటనే శిక్షించాలి. ఇంకొకసారి ఏ ఒక్క విద్యార్థికి జరగకుండా చూడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇది ఒక రాష్ట్రంలో అయితే ఎంతోమంది పేద విద్యార్థులు పేద చదువుకోవడం కోసం వేరే రాష్ట్రాలకు వచ్చి చదువుకొని మంచి భవిష్యత్తు చూపిస్తారు. కానీ ఈ రాష్ట్రంలో, మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా ఎన్నోసార్లు జరిగినాయి. ఇప్పుడు దేశంలో జరిగింది. అది మన రాష్ట్రం కాదు, మన పక్క రాష్ట్రం, అది కూడా మన ఆడబిడ్డనే కాదు, మన ఆడబిడ్డగా భావించి నేను మాట్లాడుతూ ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో నేషనల్ కమిటీ పిలుపు మేరకు ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో విద్యార్థుల పక్షాన నిలవడానికి, అండగా నిలవడానికి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఇదే సందర్భంగా ఆడబిడ్డలని కాదు, మగవారికి కూడా మేము అండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో అంటే విద్యార్థులకు సంబంధించి ఏ పిల్లవానికి, ఏ అమ్మాయికి బాధ ఉన్నా, ఆవేదనతో ఉన్నా కూడా మేము అండగా ఉంటామని సందర్భంగా చేస్తాం. చదువుల్లో కానీ ముందు ఏ సందర్భమైనా కూడా విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పి ఎన్ఎస్యుఐ తరఫున మేము చెప్తా ఉన్నాం. ఇంకోటి ముఖ్యంగా అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. జరిగిన 24 గంటలు ఇష్యూ జరిగిన 24 గంటలు వస్తూ ఉంది, ఇప్పటి వరకు స్పందించలేదు. కాకపోతే అక్కడ ప్రభుత్వంలో ఉన్న ఎలాంటి మూర్ఖ వైఖరిని చేస్తుందో మనం ఆలోచన చేయాలి. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిక ఇదే వేదిక నుంచి తెలియజేస్తూ ఉన్నా, మీరు ఏ యూనివర్సిటీ అయినా సరే కానీ విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం తోడ్పాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. విద్యార్థికి ఇక్కడనే కాదు, దేశంలో ఎక్కడైనా సరే ఎన్ఎస్యుఐ ముందర ఉంటుంది, పోరాటం చేస్తుంది, విద్యార్థుల పక్షాన కొట్లాడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఆ విద్యార్థికి న్యాయం జరిగి వెంటనే అక్కడ ఉన్న ఫ్యాకల్టీని శిక్షించాలి. కాకపోతే ఇక ఏదైనా చేయడానికి అక్కడ ఉన్న ప్రభుత్వానికి కూడా ఈ వేదికలు హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈ తెలంగాణ ప్రభుత్వం నుంచి అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.